చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమకి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు కూడా. అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలి, ప్రేమ అంటే ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. బాగున్నారా? నేను బాగున్నాను మ్యామ్. సో ప్రేమ అనగానే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అర్థం ఉంటుంది. అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలి, దేన్ని మనం ప్రేమగా కన్సిడర్ చేస్తాం? అసలు ప్రేమ అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత మటుకు, నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు అనే కండిషన్ మీదనే చెప్తున్నాను. నిస్వార్థంగా అంటే ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసేదే నేనైతే ప్రేమ అని అంటాను. నిస్వార్థంగా కదా, మీరు ఏం చెప్పినా కూడా నేను వినేలాగా, అంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీరు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ అంటే ఎలా ఉన్నా, అంటే ఎటువంటి పరిస్థితులలో ఒకవేళ అంగవైకల్యం వచ్చినా, ఒకవేళ మెంటల్గా డిస్టర్బ్ అయినా కూడా నేను ఇదివరకు మీరు మామూలుగా ఉన్నప్పుడు ఎలా నేను ప్రేమించానో అలాగే నేను ప్రేమిస్తే అదే స్వచ్ఛమైన ప్రేమ. ఓకే, అసలు ఇలాంటి ఈ రోజుల్లో ఉందంటారా మ్యామ్ అలాంటి ప్రేమ? అది ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది అది కదా. అది ఎవరు మనం చెప్పేది కాదు. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రేమలు ఎలా, ఇప్పుడు ఇలాంటి అంటే ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే, మీరు నా అబ్బాయి కానీ మరి ముఖ్యంగా పాపం అబ్బాయిలకే కదా వచ్చిన చావంతా. సో రాగానే బర్త్డే అంటే కేకులు కొనియాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, లేకపోతే మాత్రం నువ్వంటే నాకు ప్రేమ లేదు, సో నాకు వేరే నెక్స్ట్ టోకన్ తీసుకొని వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు అనే చెప్పేలాంటి ప్రేమలు ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి. ప్రేమ అనేది ఎప్పుడైనా సరే స్వార్థం లేకుండా ఎలా ఉన్నా, మళ్ళీ నేను చెప్తున్నాను, ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. అంటే మీకు నేను ఇష్టం లేదు నేను చెప్పినప్పుడు కూడా మీరు నన్ను సరే పర్వాలేదు అంటే ఎలాగా, నేను మీకు మీరంటే నాకు ఇష్టం, నీవు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు, నువ్వు అంటే నేను ఇష్టం, నువ్వు నాకు ఇష్టము అని అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నువ్వు బాగుండడమే కదా నేను కోరుకుంటాను. నువ్వు సంతోషంగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటా. అంతేగాని యాసిడ్ పోసుకోవడాలు, కత్తులు గుసుకు చంపుకోవడాలు ఇట్లాంటి ప్రేమలు ఇప్పుడు అనమాట. సో నువ్వు నన్ను వద్దన్నావా, ఆడు కాక్సుకొని ఉంటాడు కొబ్బరి బొండాలు కట్టే కత్తో, లేకపోతే యాసిడ్ బాటిలో పట్టుకొని పోయడానికి రెడీగా ఉంటారు. అది ప్రేమలు ఎలా అవుతాయండి? అది కాదు కదా. అంటే నాకు దక్కంది, నన్ను వద్దన్నది, నువ్వు ఈ ప్రపంచంలో బతకడానికి వీలు లేదనే ప్రేమలు ఈ ప్రేమలు. నీలాంబరి టైప్ అంతే కదా. అలాంటి నీలాంబరి ఎవరిని ఏం చెప్పలేదు పాపం, తనకై తాను ఇంట్లో బంధించుకుంది. ఇప్పుడు ఏమిటంటే రెడీగా ట్రై చేసింది, అదే చెప్తున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ ట్రై చేసింది, ఇక్కడ మొత్తం ట్రయల్స్ ఏమి ఉండవు అనమాట, మొత్తం ప్రాక్టికల్సే ఉంటాయి అనమాట. సో స్వార్థము లేనిదే ప్రేమ అండి. అంటే ఏ ప్రేమ అయినా కూడా, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఎలా ఉన్నా కూడా, నువ్వు పెళ్ళైన రోజు ఆమెను ఎలా ప్రేమగా చూసుకున్నావో, అతన్ని ఎలా ప్రేమగా చూసుకున్నావో, అతనికి నిజంగా ఎటువంటి పరిస్థితులలో ఒకవేళ జాబ్ పోయినా, ఫైనాన్షియల్గా వీక్ అయినా, లేకపోతే ఇంకా ఫిజికల్గా ఏదైనా కూడా నువ్వు అలాగే యాక్సెప్ట్ చేయాలి. అలాగే అబ్బాయిని అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి. అదే నిజమైన ప్రేమ. ఓకే కదా. అది ఇప్పుడు ఉందా లేదా అనేది అది నేను చెప్పలేను. నేను ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను ఈ మనిషిని ప్రేమిస్తున్నానా, ఈ మనసును ప్రేమిస్తున్నా అనేది ఉండాలి. మనిషిని ఎంతసేపు ప్రేమిస్తామండి? సో ఇవాళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు 25 సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి 25 లేకపోతే అబ్బాయికి 30 ఏళ్ళ మధ్యలో పెళ్లి చేసుకున్నప్పుడు నిజంగా ఆ యువజంట చాలా చూడచక్కగా ఉంటారు కదా. కొన్ని రోజుల తర్వాత మీరు పెళ్లి చేసుకున్నప్పుడు రోజున్న అందము 10 సంవత్సరాల తర్వాత ఉండదండి. ఆ అట్రాక్షన్ ఉండదు. అంటే మనం ఈ భూమి మీద పడ్డ ప్రతి క్షణం నెక్స్ట్ క్షణంలోనే పెద్దవాళ్ళం అయిపోతాం కదా. నేను 10-20కి పుట్టాను అంటే 10-21 నిమిషాలకు నాకు 1 నిమిషం ఏజ్ పెరిగిపోయింది. సో కాబట్టి నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న అందచందాలు, ఆ అట్రాక్షన్స్ అవన్నీ ఉండవు. అంటే నీకు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా అదే ప్రేమతో ఉండాలంటే అదే నిజమైన ప్రేమ. మనం చాలామందిని పెద్ద వాళ్ళని చూస్తున్నామండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళని కూడా ఇద్దరు చక్కగా ఆది దంపతుల్లాగా చేతులు పట్టుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ, చేత కాకపోతే కూడా కర్రలు పట్టుకొని, గుడ్డివాడైనా కుంటివాడైనా భార్యను చూసుకుంటే భర్తలను చూసాము, భర్తలను చూసుకుంటే భార్యలను చూసాము. ఇప్పట్లాగా నువ్వు చాక్లెట్ కొనియలేదు, లేకపోతే నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు, నీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరో అబ్బాయి పేరు పెట్టుకొని అమ్మాయితో మాట్లాడుతున్నావు అని పంచాయతీలు పెట్టేసుకొని
అక్కడది ఇంకా మేలు మ్యామ్. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఒక ఆవిడ ఒక అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వద్దనుకుని ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు బానే ఉన్నాడు అతను. తర్వాత ఆమె ఇంకెవరితోనో హ్యాపీగా ఉండేది చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి కాళ్ళు నరికేశాడు. కాళ్ళు నరికేశాడు. అదే నేను చెప్తున్నా. అది మరి ప్రేమ ఎలా అవుతుందండి? అది ప్రేమ కాదు కదా. అది ఎంతసేపు వచ్చానంటే ఒక శాడిజం అన్నమాట. నేను చెప్పినట్టు నువ్వు నా కోసమే ఈ భూమిలో పుట్టావు, ఈ భూమి మీద నువ్వు నన్ను వద్దన్నప్పుడు నువ్వు ఉండకూడదు ఇక్కడికి, నీ టికెట్ కట్ చేస్తానని చెప్తున్నారు. అమ్మో. సో అలాంటి ప్రేమలు అనేది అసలు చాలా డేంజర్ అండి. కాకపోతే మీరు అన్నట్టుగా ఏ మనసులో ఏముందో మనకు తెలియదు. సో మనం మనుషులను చూసే ప్రేమిస్తాం, కానీ ఆ మనుషులను చూసి ప్రేమించే టెక్నాలజీ వస్తే చాలా బాగుంటుంది. మనసు చూసి అంటే మైండ్లో ఏం జరుగుతుందో అనే టెక్నాలజీ నిజంగా వస్తే బాగుంటుంది. అప్పుడైనా నిజమైన ప్రేమలు ఏంటో అని తెలుస్తుంది. ప్రేమ అనేది నిజంగా నిస్వార్థంగా ఉండాలి. ఒక మనిషిని ప్రేమించాడు అంటే ఎలా ఉన్నా కూడా, కుంటివాడైనా గుడ్డివాడైనా, అంటే మెంటల్ కండిషన్ లేకపోయినా, చూడడానికి వికారంగా ఉన్నా కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు నిజమైన ప్రేమికులు. అంతేగాని అన్నీ బాగుండి పెళ్లి చేసుకొని 4 లక్షల జీతం వస్తుంది, నా కారు ఉంది, 4 బంగ్లాలు ఉన్నాయని పెళ్లి చేసుకొని రేపొద్దున ఆడి కర్మగాలి ఉద్యోగం, సాఫ్ట్వేర్లో ఉద్యోగం పోతే ఈఎంఐలు కట్టలేక ఆడి తిప్పలు పడుతుంటే ఇంకా మీ అబ్బాయికి మాకు సంబంధం లేదని తల్లిదండ్రులు మళ్ళీ అదే సలహా ఇచ్చి విడదీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ నిజమైన ప్రేమలు కావండి. ప్రేమ అనేది ఎప్పుడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా స్వచ్ఛంగా ఉండేదే ప్రేమ. ఆ ప్రేమ ఉందా లేదనేది ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రేమిస్తే వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మన లైఫ్లో ఉన్నా లేకపోయినా, విడిపోయినా వెళ్ళిపోయినా ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరండి. ఎవరన్నా ఉన్నారు అంటే మరి చెప్పలేం, వాళ్ళకు దండం పెట్టాల్సిందే మనం, అంతే. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. వాళ్ళు నిజంగానే చాలా గ్రేట్ పర్సన్స్ అండి. సో అలాని చూసన్నా మిగతా వాళ్ళని నేర్చుకోవాలి. అదే అంటారు కదా, నాది కాంది ఎవరికి కాకూడదని కాళ్ళ రాసే వాళ్ళని మనం ఏమీ అనలేము. ఇప్పుడు ఏమైందంటే పాపం మగవాళ్ళే ఎందుకో మేము సరి సమానం అన్నిట్లో పైకున్నామని ఆడవాళ్ళు కూడా దానికి కూడా జత అయిపోతున్నారు. సో దానికి మనం ఎవరు చేయలేదు. సో ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది. నిజంగా నిస్వార్థంగా ఉండే ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి చావును, ఒక మనిషి అధస్థితిని ఎప్పుడు కోరుకోదండి. నిస్వార్థంగా ప్రేమించేదే ప్రేమ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.